వదిలేసింది. మనోహర్ కొంచెం చెప్పు. రెడీ సార్. మేడం లిరిక్ చెప్పండి. ఆధారం అభయం, అభయం, ఆధారం అభయం. కాదు కాదు, పంజాబీ పిల్లల్ని తీసుకొచ్చి సరస్వతి అని పేరు పెట్టి చంపుతున్నారయ్యా. ఆధారం అభయం. రెడీ జీ. స్టార్ట్ సౌండ్. దీవయ్యా సార్, హీరో గారు వస్తున్నారు. ఓకే రాని. దేకురా. హీరో కాదు, న్యూయార్క్. మీ డాడీ వచ్చారు. రే మనోహర్ మీ నాన్న వచ్చాడు చూడు. ఎందుకు వచ్చారు? ఇంకెవరినో పట్టుకోండి. ఏంటండి? ఎరా, ఇందుకేనా నేను అమెరికా పంపించింది? లక్షణంగా ఇంజనీరింగ్ చదువుకోవచ్చు కదరా. అది వదిలేసి ఇక్కడికి వచ్చి సినిమా కూడా ఏంట్రా? మన ఫ్యాక్టరీ నువ్వు జాగ్రత్తగా చూసుకుని ఉంటే రోజు నీ కింద 500-600 మంది పనిచేస్తూ ఉండేవాళ్ళు. అది వదిలేసి ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళు లంగాలు పట్టుకుంటున్నాడు. లంగా కాదు, గౌను. ఏదో దరిద్రం, అన్నీ ఒకటే. మను, ఇవాళ మీ నాన్నగారి పార్ట్నర్ కూతురు అమెరికా నుంచి వస్తుంది. రా, వెళ్ళి రిసీవ్ చేసుకో. నేను ఇప్పుడు రాలేనమ్మా, షూటింగ్ ఉంది కదా. ఏమిటా పెద్ద షూటింగ్? రమ్మంటుంటే అవుట్డోర్ కూడా వెళ్తున్నాం. ఎవడరా డైరెక్టర్? కేవీవి పిలవండి వాడిని. అయ్యో డాడీ, ఏమిటి మీరు చేసేది? దిస్ ఇస్ నాట్ యువర్ కంపెనీ, నా షూటింగ్ స్పాట్. మీరు బయలుదేరండి ప్లీజ్. మీరు నా బయలుదేరండి. పార్ట్నర్ కూతురికి అసలు లైన్లో పెట్టుకోరా. ఏమిటి అర్థమైందా? ఓకే ఓకే. ఇలా చూడు, తన గనక పెళ్లి చేసుకుంటే తనతో పాటు నీకు కంపెనీ కూడా దక్కుతుంది. నాకు పెళ్లి వద్దు, కంపెనీ వద్దు. ఏ సన్యాసి అవుతావా? నేను మొదటి పిక్చర్ డైరెక్ట్ చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను. అంతవరకు వదిలేస్తారా? డ్రైవర్ నువ్వు స్టార్ట్ చేయి. బ్యూటిఫుల్ గా ఒక షాట్. ఇదే ఇంటర్వల్ బ్లాక్. హీరో హీరోయిన్లు విడిపోవటాన్ని డిఫరెంట్ గా చూపిస్తాను. ఎలా ఉంది? సూపర్ సార్. ఫుల్ గా లైట్ అప్ చేసి హీరో హీరోయిన్లు ఇద్దరిని ఇంటర్వల్ బ్లాక్ లో. ఇదిగో డైరెక్టర్ కేవీవి అయ్యా. ఎవరైతే ఏంటండి, అమ్మగారు పూజ చేస్తున్నారు, వెళ్ళడానికి వీల్లేదు. సార్ చేయి తీయండి. అమ్మగారు ఎవరు? అమ్మగారు ఎవరా? పద్మమ్మ గారు, చంద్రశేఖరయ్య గారి కూతురు. ఈ గుడి కట్టించింది, కులం దవ్విచ్చింది అన్నీ ఆయనే. ఈ ఊళ్ళో పంటలు కూడా ఆయన అడిగే పండుతాయి. పిల్లలు ఆయన అడిగే నవ్వుతారు. వారు డైరెక్టర్ కేవీవి అయ్యా. అదేం వద్దు, ఇట్లాంటివి ఇక్కడ నప్పవు. అక్కినేని గారు తెలుసా? తెలుసు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన్నే అలౌ చేయలేదు. ఇది చంద్రశేఖరయ్య గారు వేసిన రూల్. రూలా? ఇక్కడ ఒక షాట్ తీసి అలాగే మ్యాచ్ చేసామంటే. సార్ ఇక్కడ కుదరదు సార్, కొంచెం దూరంలో ఇంకో గుడి ఉంది, ఇక్కడికైనా సూపర్ గా తీయచ్చు. వీ డైరెక్టర్, నేను డైరెక్టర్ అయ్యా. అయ్యో మీరే సార్. నేను ఈ గుళ్ళోనే తీస్తాను. అలా కాదనుకుంటే సెట్ అయ్యమని ప్రొడ్యూసర్తో చెప్పు. ఎక్కడికి తీసుకొచ్చారా శివశంకరం? ఎవరి ఇల్లు, ఏ ఊరు? అదేంటమ్మా, నువ్వే కదా నా ఆఖరి శ్వాస సొంత ఇంట్లో విడిచిపెట్టాలి అన్నావు, అందుకే తీసుకొచ్చా. ఇది మన ఊరే, మన ఇల్లే. లోపల ఇది మన ఇల్లు కాదురా, ఇక్కడ అరటి చెట్టు ఉండేది, గెల్ల పళ్ళు ఉండేవి. అయ్యో ఏంటమ్మా నువ్వు? ఇది మర్రి చెట్టు అయితే 100 సంవత్సరాలు ఉంటుంది, అరటి చెట్టు అయితే గెల్లరికేసి అవతల పారేస్తారు. ఊపిరాట లేదే. శివశంకరం ఎక్కడికి వెళ్ళావురా? అయ్యో ప్రాణాలు పోతున్నాయరా, త్వరగా రారా. వస్తున్నానమ్మా, తలదుచ్చుకుని రావద్దు. ప్రపంచంలో అందరూ గుడ్ మార్నింగ్ అంటూ లేస్తారు, నువ్వేమో చస్తాను లేస్తావు. ఏంటో అయ్యా, మన ఊళ్ళో వైద్య సదుపాయం లేదయ్యా. వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయండి. హార్ట్ అటాక్ అయినా అయ్యా. నోర్మీరా, మా అమ్మకి ఏ అటాక్ వస్తుందో నాకు తెలీదా? ఇప్పుడు చూడు, చూసావా? పెళ్ళనే వార్త గాని, భజంత్రీల శబ్దం గాని వింటే చాలు, ఎంత మైకంలో ఉన్నా మా అమ్మ టక్కున లేచి కూర్చుంటది. అర్థమైందా? ఎక్కడ పిల్లాడు కనపడలేదు. తొందర ఎక్కువలే అమ్మా, పెళ్లికి ముందు హనీమూన్కి వెళ్ళిపోయారు. మరి ఈ కాలం పిల్ల ఫాస్ట్ కదా. ఇంతకేంటి, నువ్వు పెళ్లి చూడాలి అంతే కదా. రైట్ రారా, నువ్వు పసుపు తాడు తీసుకుని మన రాజీ విజయం తీసుకురారా. ఏంటంటే చూస్తా, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు తీసుకొచ్చారా? అమ్మా, ఇది రాజీ, ఈడు విజయ్. ఏంట్రా ఇప్పుడే పోటాడుకుంటున్నారు? పెళ్ళి అయిన తర్వాత డైవర్స్ అని అడగకూడదు, తెలిసిందా? వెరీ గుడ్. భజంత్రిలో తొందర తీసుకెళ్ళరా, లేకపోతే ఇక్కడే హనీమూన్ అంటారు. నువ్వు వెళ్ళరా. పిల్లలు రా, మరి మనుషులకు పెళ్లి చేయరా, పోయిన తర్వాత నాకు పుణ్యం వస్తుంది. అమ్మా, అయ్యో. ఇట్లా అయిన వాళ్ళకి, కానోళ్ళకి, వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి అందరికి పెళ్లిళ్ళు చేసి చివరికి పిల్లలు కూడా పెళ్లి చేశాను. తాగుడు మానేశారా? నేను పూర్తిగా మానేశాను. అయితే నేను సంగీతం నేర్చుకునే తీరాలి. ఈ స్నానం చేసేప్పుడు కాలు ఇప్పేస్తారా? మంచి ధైర్యశాలి కదా. క్రాక్. సగరి మపా మాగరి
సని పని సగరి మ ప మగరి సని పని సగరి మ ప మగరి రి మ పని మ పని రి మ పని మ పని పని గరి ని ప మగరి రి మ పని మ పని సా నేను వెళ్ళి బెల్టర్ రమ్మును వేడి వేడి పచ్చిమిరపకాయ బజ్జీలు పట్టరా. సాబ్ నో డ్రింక్. సాబ్ నో డ్రింక్. ఇవాళ గాంధీ జయంతా? కాదండి, మరి? హోటల్ గానే మానేశారు. బాటిల్స్ అని తీసుకెళ్లి పగలగొట్టేశారు. బాటిల్స్ అన్ని పగలగొట్టేశాడా? ఏం బాలా లవ్వా? లవ్వా? నాకా? నీకింకెవరూ దొరకలేదా? ఇక బాలా, మీ నాన్న పోతూ పోతూ ఊరికే పోలేదయ్యా. నా కొడుక్కి పెళ్లి చేసే బాధ్యత నీదేనా నాతో ప్రమాణం చేయించుకుని మరీ పోయాడు. నువ్వేమో ఆడపిల్ల పేరెత్తే చాలు AK-47 బాంబు గన్స్ అంటూ మిలిటరీ మాటలే మాట్లాడతావు. మా అమ్మ చచ్చిపోయేలోపు పెళ్లి చేసుకోవా బాబు. ఈ సెంటిమెంట్స్ అన్నీ ఇక్కడ వర్కౌట్ అవ్వవు. పోనీ నేను చచ్చేలోపన చేసుకోవా బాలా. అది వదిలేసి తంబూరాలు ఇవ్వటం తదిగినతో పాడటం పెద్ద బోర్ అయ్యా. ఓపెన్ చెయ్యి. ఐ లవ్ యూ అని డైరెక్ట్గా నువ్వే అమ్మాయికి చెప్పేసి నీకు సిగ్గేది చెప్పు. బాలా లవింగ్ యూ లైకింగ్ యూ అని నేనే చెప్పేస్తా. పర్వర్షన్. నీ బుద్ధి అంటే ఇంత చీప్గా మారింది. పిల్ల చక్కగా పాడింది, సంగీతం నేర్చుకున్నాను. తన వయసేంటి, నా వయసేంటి? వయసు అయిపోయింది అంటావేంటయ్యా? ఏమంత వయసు అయిందని? ఆ అమ్మాయి మీద నీకు ప్రేమ లేకపోతే నువ్వు రాగా లెవెల్కి ఎందుకు వెళ్ళావు? తన మీద నీకు ప్రేమ లేదని నా కళ్ళలో చూసి చెప్పను. సరే ఇటు తిరుగుతాను చెప్పు. చేసి చూసి చెప్పు. చెప్పమ్మా, సౌండ్ రాదే. నేను చెప్పేస్తాను. చెప్పు బాలా, చెప్పు బాలా. మేజర్ బాలా అనబడి నాకు పొన్నూరి గ్రామస్తురాలైన మీనాక్షికి మొఖంలో షైనింగు, నవ్వులో ఒక సిగ్గు, మేసాలు ట్రిమ్ చేసావు, 1-2 తెల్ల వెంట్రుకలు ఉండే అవి కూడా పీకి పారేసావు. బాలా, నువ్వు లవ్లో పడ్డావు. షూటింగ్ పూర్తయి అందరూ ఊరికి వెళ్తున్నారు. మన ఇల్మాన్ను తొక్కితే మనోహర్ గానికి అలవచ్చమ్మా. హాయ్. వెతికారు కదా? ఐ లవ్ యూ. మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నేను లవ్ చేయడం మొదలెట్టాను. ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నాను, ఈ స్టూడెంట్ పాసా, ఫెయిలా, లేక స్ట్రైట్గా టీసీనా? నవ్వుతున్నారు. ప్లీజ్ ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. నేనేమి చెప్పలేను. అమ్మతో వచ్చి మాట్లాడండి. అయ్యో, అమ్మతో మాట్లాడడానికి ముందు నేను ఒక పిక్చర్ డైరెక్ట్ చేయాలి. నేనేమిటి లోకానికి నిరూపించుకోవాలి. అంతవరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పే హక్కు నాకు లేదు. కానీ 1 సంవత్సరం ఏదో విధంగా ఒక ఛాన్స్ పట్టుకుని పిక్చర్ డైరెక్ట్ చేసి వచ్చేస్తాను. ఇవ్వండి 3 టైటిల్స్. వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. నేను చేయను. ప్లీజ్, నా ఇన్స్పిరేషన్ మీరే కదండి. సెలెక్ట్ చేయండి. No. కమ్ ఆన్ ప్లీజ్. ఐమ్ సో సారీ. నో నో అంటూనే సెలెక్ట్ చేశారు. వేగం, వేగం బాయ్ మనోహర్. ఎస్, పిక్చర్ పూర్తి చేసి వాయు వేగంతో వస్తాను. వచ్చి మీ అమ్మతో మాట్లాడతాను. బాయ్. ముద్దుచ్చారా? ఏంటి? ఎక్కడ? చెక్లిక చేతిక. నీకు పిచ్చి పట్టింది. ఇంకా అంత దూరం వెళ్ళలేదా? దానికి ముందు పెళ్లి కావాలి శాస్త్రి గారు. డైరెక్షన్ చేసిన తర్వాతే పెళ్ళా? డైరెక్షన్ ఎప్పుడు చేస్తున్నారు? మా ఇద్దరి మధ్య అటువంటిదేమీ లేదు. అంత గట్టిగా కగులించుకున్నారా? నేను ఇది నీ కవిత కాదు, ప్రేమ కాదు. మరేంటి? ఒక విధంగా స్నేహం చెప్పచ్చు. స్నేహమా? ఈ డెటాల్ పోసే మాటలే వద్దు. లవ్ చేస్తున్నానని ఫట్టని చెప్పు. పోవే, కావాలంటే నువ్వు చేసుకో. పోక. మెరుపులాగా ఒకడు నా కోసం వస్తాడు. నేను అతన్నే ప్రేమిస్తాను. నీలాగా స్నేహం చేసే బిజినెస్ ఏం కాదు.
నాది ఘాటైన తెలివైన తీవ్రమైన ప్రేమ. తనువు మనసు కలిసింది. శ్రీకాంత్ వస్తే తోటకి రమ్మని చెప్పొచ్చాను. శ్రీకాంత్ వచ్చినా రావచ్చు. నిజంగానా? ఆ, ఒకనాడు బార్డర్లో గన్స్తో ఆడుకున్నాడు, ఇవాళ ఈ ఊరు బార్డర్లో పూల తోట వేసుకుని పూలతో ఆడుకుంటున్నాడు. గొప్ప చెప్పడం కాదు కానండి, ఆ తోటలో ఒక్కొక్క పువ్వు 16 ఏళ్ల పిల్ల పక్క పక్క నవ్వుతున్నట్టుగా ఉంటుంది. ఏముండి ఏం ప్రయోజనం? ఆనందించేవాళ్ళు లేరే. కానీ ఇవాళ వీళ్ళంతా రావడం వల్ల ఓ కోలాహలం. నా పూలకు ఓ పులకింత. అందుకే ఈ నవ్వు. అమ్మా నాకు ఇదిగోనండి అరటి పువ్వు అమ్మా అరటి పువ్వుతో పడా అన్యాయం అండి. ఇదే కనుక ఫారినర్ అయితే ఈ పువ్వుతో ఏ మెడిసిన్ తయారు చేద్దామని ట్రై చేసేవాడు. అదే మన ఆడవాళ్ళు కంటికి పువ్వు కనపడితే చాలు కట్ చేసి తల్లో పెట్టుకుంటారు, లేదా ఏదో పిండి వంట చేసేస్తారు. కర్మ. వడ చాలా బాగుంది, తిని చూడు. ఒక్క వడ తింటేనట్టు అంటున్నావు, 3 పూట్ల తింటే ఏమంటావో. ఇదిగోనండి